చేంజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను అనమాట. మీరైతే ఈజీగా అనేది ఫ్రీగా ఈజీగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఈ ఫోటోకి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ దానికోసం అయితే మీరు క్రోమ్లోకి అయితే ఎంటర్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్రోమ్లోకి నెక్స్ట్ న్యూ ట్యాబ్ అయితే తీసుకునేసేయండి. నేనైతే న్యూ ట్యాబ్ అయితే తీసుకునేసాను అనమాట. రిమూవ్ బీజీ అని కొట్టండి. రిమూవ్ బీజీ అని ఉంది కదా ఇక్కడ. నాకైతే రిమూవ్ బీజీ ఇకైతే టైప్ చేసేది చూపిస్తాను. ఒక నిమిషం. రిమూవ్ బీజీ ఓకే. ట్యాప్ అయితే ఇచ్చేసాను. రిమూవ్ బీజీ ఆన్లైన్ అనేది దీనిపైన అయితే క్లిక్ చేశాను అనమాట. ఇక్కడైతే నీకు ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నారు. ఇక్కడ చూసారా, మీరు స్క్రోల్ అంటే రిమూవ్ బీజీ అని ట్యాప్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇచ్చాడు కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ మీచ్ ఫ్రీ స్లేజర్.com అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే దీనిపైన అయితే క్లోజ్ అని కొట్టేయండి. మీకు అయితే క్లోజ్ చేసేసిన తర్వాత ఇలాగైతే అయింది. ఇప్పుడైతే మీరు అప్లోడ్ ఇమేజ్ అనేది దానిపైన అయితే క్లిక్ చేయండి అనమాట. అప్లోడ్ ఇమేజ్ దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి. చూపిస్తుంది కదా ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కొట్టే లోపల చూపించింది కదా. ఇప్పుడైతే నువ్వు ఫోటో లైబ్రరీకి అయితే క్లిక్ ఇచ్చుకోండి. మీకైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే కనిపించాయి అన్నమాట. దీనిలో మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఏ ఫోటో సెలెక్ట్ చేసేయాలి మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే తీసుకున్నాము. ఓకేనా, ఒక నిమిషం. ఏదైతే అప్లోడ్ అవుతుందా చూడండి. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడైతే చూపించారు కదా, డౌన్లోడ్ చేసుకోమని అయితే మీకు చూపించేసింది. మీకు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు వేరే యాప్లో అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు మాకు అలా అయితే ఇష్టం లేదు అనుకుంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడైతే ఎడిట్ ప్రివ్యూ అని కొట్టండి. ఎడిట్ ప్రివ్యూ పైన కొట్టిన తర్వాత మీకైతే ఇంకో పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు మీకు ఇక్కడ వచ్చిన ఇమేజెస్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడైతే చూస్ ఇమేజ్ వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తాను. కెమెరా రోల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకైతే ఇక్కడ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ పిక్చర్ పైన అయితే క్లిక్ ఇచ్చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఇలాగైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకైతే ఇలాగైతే ఎడిట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. మీకు కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే చూసారు కదా, ఇలాగైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోని అయితే ఇలాగ ఎడిట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పైన ఆప్షన్ అయితే క్లిక్ ఇచ్చేసాను అనమాట. క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నీకు చూపించేసింది కదా, ఫ్లో బాక్స్ షో ఆల్వేస్ అనుకోండి.
డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చింది. ఓపెన్ ది డాక్యుమెంట్ అని ఇచ్చేసాడు కదా, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేసింది కదా, మీకైతే ఇక్కడ గూగుల్ డ్రైవ్ పైన అయితే క్లిక్ చేసేయండి. మీకు ఇది గూగుల్ డ్రైవ్లో అయితే ఇది స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. దీనిపైన నేను అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది స్టోర్ అయిపోయి ఉంటుంది గూగుల్ డ్రైవ్లో. కొంచెం అయితే డాక్యుమెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి. డాక్యుమెంట్ ఈజ్ అప్లోడెడ్ ఫ్రమ్ గూగుల్ అనమాట. దీని అయితే అప్లోడ్ చేసేద్దాం గూగుల్లో. కొంచెం అప్లోడ్ అయిపోయింది, కొంచెం ఉండండి, అప్లోడ్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది అనమాట అప్లోడింగ్. ఇప్పుడైతే మీకైతే నేను గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి చూపిస్తాను అనమాట ఇమేజ్. ఇలాగైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇమేజ్ని అయితే. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదన్నమాట. ఇప్పుడైతే మనమైతే గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేద్దాము. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం. గూగుల్ డ్రైవ్ మీకు గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. గూగుల్ డ్రైవ్లోకి వచ్చేసింది కదా, మీకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుందంటే ఇక్కడైతే ఫైల్స్ అనేది ఆప్షన్ ఉంది కదా కింద, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేసింది. ఫైల్లో మోడిఫైడ్ డాక్యుమెంట్ 27 అంటే ఈ రోజు చేసింది అంటమాట ఇది. దీనిపైన అయితే క్లిక్ ఇచ్చేసింది. చూడండి ఇలా అయితే వచ్చేసింది, చూసారా డాక్యుమెంట్. ఇదే అనమాట డాక్యుమెంట్. ఇంకో డాక్యుమెంట్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడైతే మనకైతే మీకు కాపీ అని ఉంది కదా, ఇప్పుడైతే క్లిక్ చేయండి. లేదా సెండ్ ఏ కాపీ ఓపెన్ ఇన్ ఇది క్లిక్ చేసాను కదా, డౌన్లోడింగ్ డాక్యుమెంట్ అనేది ఇచ్చేసాను. దీనిపైన అయితే డౌన్లోడ్ చేసాను అనమాట. డౌన్లోడ్ చేసిన దాన్ని అయితే షేర్డ్ ఆల్బమ్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసాను అనమాట. ఇప్పుడైతే మనకైతే ఆల్బమ్లో అయితే షేర్ అయిపోయి ఉంటుంది. ఆల్బమ్లో వచ్చి ఏమని సెలెక్ట్ చేస్తున్నామంటే నేనైతే హర్ష ఫైల్స్ అనేది క్లిక్ ఇచ్చేసాను. హర్షవర్ధన్ యాప్ ఫొటోస్ అని అయితే పోస్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే మనకి గ్యాలరీలో అయితే ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం మీకు గ్యాలరీలోకి వెళ్ళి అయితే చూపిస్తాను. ఫొటోస్ గ్యాలరీ. ఇప్పుడైతే మీకు ఫొటోస్ గ్యాలరీలో BGM ఫర్ యూ ఇక్కడైతే చూపించారు కదా, ఇదే అనమాట. అప్లోడ్ అవ్వలేదు ఇంకా. అప్డేటింగ్ లైబ్రరీ అని అనిపిస్తుంది కదా,